Hi students, today locus chapter lo second question చెప్పుకుంటున్నాం మనం. The question is find the equation of locus of a point which is equidistant from the points a of -3, 2 and b of 0, 4. సో చూడండి ఇక్కడ p అనే పాయింట్ నుంచి ఏ పాయింట్ కానీ బి పాయింట్ కానీ ఈక్వల్ డిస్టెన్స్లో తీసుకోవడం. పి అంటే మనకి తెలుసు కదా, ఆల్రెడీ పీని మనం అనలైజ్ చేసుకున్న పీ ఇస్ ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్ అని. సో పి అనే పాయింట్ నుంచి ఏ అనే పాయింట్కి బి అనే పాయింట్కి ఈక్వల్ డిస్టెన్స్ తీసుకోవడం అంటే పిఏ ఈక్వల్ టు పిబి. సో కాబట్టి ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేసుకుంటాం అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లో పాయింట్స్ రాసుకుంటాం. ఇక్కడ సొల్యూషన్ గివెన్ పాయింట్స్ ఆర్, సో గివెన్ పాయింట్స్ ఆర్, సో మనకేమి ఇచ్చారు ఇక్కడ మనకి ఏ ఆఫ్ -3, 2 అండ్ బి ఆఫ్ 0, 4. నెక్స్ట్ కామన్ పాయింట్ ఏంది ఇక్కడ, లెట్ పి ఆఫ్ x, y ఈజ్ ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్. let p of x, y is any point on the locus. అంటే p అనే పాయింట్ లోకస్ మీద ఏదైనా పాయింట్ అనుకోండి. దిస్ ఈజ్ ద కామన్ పాయింట్, మీకు ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్లో కూడా చెప్పే క్లియర్గా. సో దిస్ ఈజ్ ద కామన్ పాయింట్. నెక్స్ట్ ఈక్వల్ డిస్టెన్స్, మనకి ఇక్కడ ఏంది, మనకి ఈక్వల్ డిస్టెన్స్ కాబట్టి గివెన్ కండిషన్ ఈజ్, గివెన్ కండిషన్ అంటే మన క్వశ్చన్లో చూసుకోవాలి, మనం అర్థం చేసుకొని ఏంది, పి అనే పాయింట్ నుంచి ఏకి బికి ఈక్వల్ డిస్టెన్స్ అంటే పిఏ ఈక్వల్ టు పిబి. సో నెక్స్ట్ ఏం చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో అప్పుడేమవుతుందన్న మనకి పిఏ స్క్వేర్ ఈక్వల్ టు పిబి స్క్వేర్ అవుతుంది. మనకు తెలుసు, నిన్న కూడా చెప్పున్నాం మీకు ప్రీవియస్ వీడియోలో, డిస్టెన్స్ ఫార్ములా యూస్ చేసుకోవాలి మనం ఎక్కువ ఈ చాప్టర్లో. x2 - x1 హోల్ స్క్వేర్, y2 - y1 హోల్ స్క్వేర్ రూట్లో తీసుకోవాలి. అయితే ఇక్కడ నుంచి మనం రూట్ యూస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ స్క్వేర్ ఈ ఫామ్ని ఇక్కడ యూస్ చేసినప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ ఈ రూట్ లోపల ఉన్న వన్ వరకే రాసుకుంటాం మనం ఇక్కడ క్లియర్గా చూడండి. అయితే ఇక్కడ చూడండి పాయింట్ పి x, yని ఏ పాయింట్ ఏంది ఇక్కడ -3, 2, బి వచ్చి 0, 4. సో x1 y1 x2 y2 అంటే ఇప్పుడు మనం దేని డిస్టెన్స్ పీకి కాబట్టి x2 అంటే x మైనస్ x1 అంటే ఆల్రెడీ మైనస్ ఏమవుతుంది ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ +3 హోల్ స్క్వేర్. నెక్స్ట్ y2 అంటే y1 అంటే 2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ దేని డిస్టెన్స్ పీబీ స్క్వేర్ అంటే పీకి బీకి పీ అండ్ కామన్, దిస్ ఈజ్ ద x1 y1. ఇప్పుడు చెప్పండి ఫార్ములా, సేమ్ ఫార్ములా, x2 ఈజ్ ద ఆల్సో కామన్ x1 అంటే ఇక్కడ ఏంది 0 హోల్ స్క్వేర్. నెక్స్ట్ y2 అంటే y1 అంటే 4 అంటే ఏమవుతుంది y - 4 హోల్ స్క్వేర్. సో వీ నో దట్ ఫార్ములా, దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + b హోల్ స్క్వేర్, దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a - b హోల్ స్క్వేర్, దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a - b హోల్ స్క్వేర్. సో ఇది ఎందుకు రాదు a - b హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ b ప్లేస్లో వాల్యూ లేదు, 0, దాన్ని మనకు అవసరం లేదు ఇక్కడ 0 యూస్ కాబట్టి ఓన్లీ xని స్క్వేర్ చేయాలి ఇక్కడ. చూడండి ఇక్కడ ఫస్ట్ a + b హోల్ స్క్వేర్ అంటే ఏని స్క్వేర్ చేస్తే x², బీని స్క్వేర్ చేస్తే 3² అంతా 9 + 2ab + 2 × 3 6 × x 6x. నెక్స్ట్ a² అంటే y², b² అంటే 2² 4 -2ab -2 × 2 -4 4 × y -4y. సో రైట్ సైడ్లో x - 0 అంటే x ఓన్లీ కాబట్టి xని స్క్వేర్ చేస్తే x². నెక్స్ట్ ఇదే ఫార్మేట్లో ఉంది a - b హోల్ స్క్వేర్, a² అంటే y², b² అంటే 4² 16 -2ab -2ని 4తో -2 × 4 8 -8 8 × y -8y. ఇక్కడ చూడండి బోత్ సైడ్ సేమ్ సింబల్స్ ఉన్నవి అంటే ఇక్కడ +x² ఉంది, ఇక్కడ +x² ఉంది అంటే ఇది క్యాన్సిల్. ఇక +y² ఉంది, +y² ఉంది, క్యాన్సిల్. ఇంకా రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి, ఫస్ట్ ఆర్డర్లో రాసుకోండి. ఫస్ట్ x రాసుకోండి 6x, నెక్స్ట్ y రాసుకోండి -4y, నెక్స్ట్ కాన్స్టెంట్ 9 + 4 ఎంతమ్మా 13,
ఈక్వల్ టు అక్కడే ఉన్నాయి 16 - 8y. నెక్స్ట్ ఎక్స్ ఒకటే ఉంది, ఓవరాల్గా ఒకటే రాసాం. వై రాసాము, ఆ వై యొక్క టర్మ్ రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్కి వస్తే +8y. సో నెక్స్ట్ కాన్స్టెంట్ +13, 16 లెఫ్ట్ సైడ్కి వస్తే -16 = 0. సో ఓవరాల్గా ఇక్కడ ఎక్స్ 6x +8yలో -4y సబ్స్ట్రాక్షన్ చేస్తే +4y, +13 స్మాల్ వాల్యూ, 16 బిగ్ వాల్యూ, +13 - 16 ఎంత వాల్యూ -3 = 0. సో మన టెక్స్ట్ బుక్ ఆన్సర్లో ఏమి ఇచ్చారంటే 6x + 4y = -3, రైట్ సైడ్ వెళ్తే +3. సో దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఈజ్ 6x + 4y = 3. దిస్ ఈజ్ ద ఆన్సర్. చూడండి, వన్స్ అగైన్ ఐ రిపీటెడ్. ఈ క్వశ్చన్లో మనకి మెయిన్ ఈక్వి డిస్టెంట్ అని అడిగాడు నాన్న. అంటే ఈక్వల్ డిస్టెన్స్ ఉండాలి. పి అనే పాయింట్ నుంచి ఒక లైన్ తీసుకుంటే ఏబి ఇక్కడ తీసుకుంటే ఈ పి అనే పాయింట్ నుంచి ఏకి కానీ బికి కానీ ఈక్వల్ డిస్టెన్స్ ఉంటుంది. అదే కండిషన్ ఇక్కడ రాసుకుంటాం మనం. అట్లా ఉండే ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. సో కాబట్టి మన క్వశ్చన్లో పాయింట్స్ ఏమి ఇచ్చారు, ఇక్కడ గివెన్ పాయింట్స్ రాసుకున్నాం. దిస్ ఈజ్ ద కామన్ పాయింట్. లెట్ పి ఆఫ్ x, y ఈజ్ ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్ కామన్ పాయింట్. ఈ కండిషన్ అనేది క్వశ్చన్ మనం అర్థం చేసుకొని రాసుకోవాలి. ఈక్వల్ డిస్టెన్స్ కాబట్టి పి అనే దాని నుంచి పిఏ = పిబి. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకున్నాం. PA² = PB². సో ఇక్కడ ఖచ్చితంగా డిస్టెన్స్ ఫార్ములా యూస్ చేయాలి, కానీ రూట్ అవసరం లేదని చెప్పి ఎందుకు చెప్పాను మీకు తెలుసు కదా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఓన్లీ ఆ రూట్ లోపల ఉండే దాన్ని మాత్రం ఇక్కడ యూస్ చేస్తాం. ఫస్ట్ దేని డిస్టెన్స్ పీకి ఏ కాబట్టి ఈ పీ ఏని కానీ ఇక్కడ ఉండే ఈ బీని కానీ రాసుకున్నాం. తర్వాత డిస్టెన్స్ ఫార్ములా యూస్ చేసిన x2 అంటే మనం ఇక్కడ పీని x2y2 అనుకోవాలి, ఏని x1y1 అనుకోవాలి. x2 అంటే x, x1 అంటే -3. ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ఇక్కడ +3 అవుతుంది. నెక్స్ట్ y2 అంటే y, ఇక్కడ +2 అంటే ఇక్కడ -2 అవుతుంది, ఎందుకంటే ఫార్ములా మైనస్ ఉంది కాబట్టి. నెక్స్ట్ పీకి బీకి, పీ అనేది x2y2 కామన్, బీని వచ్చి x1y1 అనుకోవాలి. చెప్పండి, x2 - x1 అంటే x2 అంటే x, x1 అంటే 0, x - 0 నెక్స్ట్ y2 అంటే y, y1 అంటే 4, ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి -4 దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + b², దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a - b². చెప్పండి, ఫస్ట్ ఇక్కడ a² అంటే x², b² అంటే 3ని స్క్వేర్ చేస్తే 9 + 2ab, ఆ 2ని కాన్స్టెంట్తో మల్టిప్లై చేయండి. 2 3s are 6, 6 × x 6x. సో నెక్స్ట్ a - b², a² అంటే y², సో b² అంటే 2² 4, నెక్స్ట్ -2ab, -2 × 2 -4, -4 × y -4. నెక్స్ట్ x - 0 అంటే 0కి వాల్యూ లేదు కాబట్టి ఓన్లీ xని స్క్వేర్ చేస్తే x². సో నెక్స్ట్ a - b², a² అంటే y², నెక్స్ట్ b² అంటే 4² 16, -2ab, -2 × 4 -8, 8 × y -8y. సో బోత్ సైడ్ సేమ్ సింబల్స్ ఉన్న వాటిని క్యాన్సిల్ చేసుకోండి, +x² +x² +y². ఎందుకంటే ఆ టర్మ్స్ లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది, మైనస్ అవుతాయి కాబట్టి క్యాన్సిల్ చేసాం ఒకేసారి. ఇక్కడ రిమైనింగ్ టర్మ్స్ ఫస్ట్ xని రాసుకోండి, నెక్స్ట్ వైని రాసుకోండి, నెక్స్ట్ కాన్స్టెంట్ 2 ఉన్నాయి ఇక్కడ 9 + 4 13. రిమైనింగ్ టర్మ్స్ ఇక్కడ రాసుకున్నాం. ఈ టర్మ్స్ని ఇటు తీసుకొచ్చే ముందర ఒక ఆర్డర్లో రాసుకుంటాం. ఫస్ట్ x రాసుకున్నాను, తర్వాత y రాసుకున్నాను. ఆ y యొక్క టర్మ్ రైట్ సైడ్లో -8y, లెఫ్ట్ సైడ్కి వస్తే +8y. నెక్స్ట్ కాన్స్టెంట్ 13, ఆ +16 లెఫ్ట్ సైడ్కి వస్తే -16. ఓవరాల్గా అన్నీ పంపించేసాం కాబట్టి = 0. సో నెక్స్ట్ 6x +8yలో -4y తీస్తే +4y, +13లో -16 తీస్తే -3. సో టెక్స్ట్ బుక్ ఆన్సర్లో -3 రైట్ సైడ్ వస్తే +3 ఇక్కడ ఇచ్చిన టెక్స్ట్ బుక్లో మనకి. సో దేర్ ఫర్ ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఈజ్ 6x + 4y = 3. దట్ ఈస్ ద ఆన్సర్. అట్లాగే ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూస్తుంటాం మనం లోకస్ చాప్టర్లో. థర్డ్ క్వశ్చన్ ఈ కండిషన్ జాగ్రత్తగా చూడండి అన్న. ఈ క్వశ్చన్ మనకి ఏమన్నాడు, ఫస్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఏ పాయింట్ P సచ్ దట్ ద డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ ది ఆరిజిన్, ఎక్కడి నుంచి అంట ఆ డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ ది ఆరిజిన్ నుంచి ఎట్లాగా ఈజ్ ట్వైస్ ద డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ ఏ నుంచి పీకి ట్వైస్గా ఉండాలి. ట్వైస్ అంటే మీనింగ్ ఏంది, డబుల్. చూడండి, ఇక్కడ P అనే పాయింట్ తీసుకుంటున్నాను, ఇక్కడ ఆరిజిన్ పాయింట్ తీసుకుంటాను.
ఈ ఆరిజిన్ నుంచి పి యొక్క డిస్టెన్స్కి, అట్లాగే ఈ పి అనే పాయింట్ నుంచి ఏ అనే పాయింట్కి దీని యొక్క డిస్టెన్స్కి డబల్ ఉండాలి. చూడండి, ద డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ ది ఆరిజిన్ ఈజ్ ట్వైజ్ ద డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ ఈ యొక్క డిస్టెన్స్ డబుల్గా ఉండాలి. ఓకేనా? క్వశ్చన్ అర్థమైందా? కండిషన్ మనం దీని నుంచే వస్తుందన్న మనకి. సో కాబట్టి ఆరిజిన్ అంటే పాయింట్ 0 మీకు తెలుసు, ప్రీవియస్ క్లాస్లో నేర్చుకుంటారు. పాయింట్ అంటే x, y, అది ఇప్పుడు రాస్తాం మనం. చూడండి, ఫస్ట్ ఇక్కడ సొల్యూషన్ రాస్తున్నాం మనం. సో ఫస్ట్ స్టెప్, గివెన్ పాయింట్స్ ఆర్ ఫస్ట్ ఆరిజిన్ మనకి ఇవ్వలేదు, అది రాసుకోవాలి మనం క్వశ్చన్లో. ఆరిజిన్ అండ్ ఏ అనే పాయింట్ క్లియర్గా ఇచ్చినాడు 1, 2. కామన్ పాయింట్ ఏంది ఇక్కడ? లెట్ పి ఆఫ్ x, y ఈజ్ ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్. ఇది కామన్ పాయింట్ అన్న మనం. నెక్స్ట్ ద కండిషన్ ఈజ్ ఏంది కండిషన్ ఇక్కడ? ద డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ ది ఆరిజిన్, అంటే ఆరిజిన్ నుంచి పీకి, అంటే ఓ నుంచి పి యొక్క డిస్టెన్స్ ట్వైజ్ ద డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ ఏ నుంచి పీకి. సో ట్వైజ్ అంటే 2. ఏ నుంచి పీ కన్నా పీ నుంచి ఏ కన్నా ఒకటే కాబట్టి పిఏ అన్న ఒకటే, ఏపీ అన్న ఒకటే. ఇది కండిషన్, ఇది ఇంపార్టెంట్ అన్న. దీని తర్వాత మనకు తెలుసు ఏం చేయాలి, కామన్ ఇది కూడా. మనం ఏదైనా కండిషన్ రాసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలి, ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది? ఓపీ స్క్వేర్ ఈక్వల్ టు 2ని స్క్వేర్ చేస్తే 4, పిఏని స్క్వేర్ చేస్తే పిఏ స్క్వేర్. మీకు తెలుసు కదా ఇక్కడ ఏ ఫార్ములా యూస్ చేయాలో, డిస్టెన్స్ ఫార్ములా ఖచ్చితంగా యూస్ చేయాలి. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. రూట్ రాయాల్సిన అవసరం లేదు, మీకు చెప్పిన ఆల్రెడీ. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఓన్లీ రూట్ లోపల ఉండేదాన్ని మాత్రం యూస్ చేస్తాం. దేని డిస్టెన్స్ ఇప్పుడు ఓకి పీకి. ఓ అంటే ఏందన్నా 0, 0, పి అంటే x, y ఇది అనుకున్నాం మనం. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటది 1, 2. ఓకే, ఫస్ట్ ఇక్కడ డిస్టెన్స్ ఓకి పీకి చూడండి, రూట్ లోపల x2 అంటే ఫస్ట్ నేను ఇక్కడ ఓని వచ్చి x1, y1, దీని వచ్చి x2, y2 అనలైజ్ చేసుకో. ఓకి పీకి నాన్న డిస్టెన్స్ అంటే ఈ 2 పాయింట్స్ చూడండి. x2 అంటే x, x1 అంటే 0, అంటే ఏమవుతుంది? x మైనస్ అంటే x2 - x1 అంటే x2 అంటే x, x1 అంటే 0 హోల్స్. y2 అంటే y, y1 అంటే 0 హోల్స్. నెక్స్ట్ రైట్ సైడ్ అంటే 4 ఇంటూ పిఏ స్క్వేర్ అంటే నెక్స్ట్ పి అనేది x2, y2 కామన్, ఏని వచ్చి x1, y1 అనుకో. అప్పుడేమవుతుంది? x2 - x1 అంటే x - 1 హోల్ స్క్వేర్, y2 అంటే y, y1 అంటే 2 అంటే y - 2 హోల్ స్క్వేర్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, x - 0 అంటే 0కి వాల్యూ లేదు కాబట్టి ఓన్లీ xని స్క్వేర్ చేస్తే x స్క్వేర్. y - 0 అంటే 0కి వాల్యూ లేదు కాబట్టి yని స్క్వేర్ చేస్తే y స్క్వేర్ ఈక్వల్ టు 4 ఇంటూ ఇదే ఫార్మేట్లో. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a - b, దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a - b. వీ నో దట్ a - b హోల్ స్క్వేర్ తెలుసు కదా మీకు, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. అప్లై చేయండి ఫార్ములా. a స్క్వేర్ అంటే a ప్లస్ xని స్క్వేర్ చేస్తే x స్క్వేర్, b స్క్వేర్ అంటే bని స్క్వేర్ చేస్తే 1 స్క్వేర్ 1 మైనస్ 2ని కాన్స్టెంట్ -2 ఇంటూ 1, 2 - 2 ఇంటూ x మైనస్ 2x. సేమ్ a స్క్వేర్ అంటే y స్క్వేర్, నెక్స్ట్ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4 మైనస్ 2. ఈ -2ని ఫస్ట్ దీంతో మళ్ళీ -2 ఇంటూ 2 -4, -4 ఇంటూ y -4y. ఓకే, లెఫ్ట్ సైడ్ ఉండేది అట్లాగే ఉంటుంది, ఏం మారదు. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. రైట్ సైడ్లో ఫస్ట్ ఇక్కడ 4 ఇంటూ ఫస్ట్ ఒక ఆర్డర్లో తీసుకున్నాం. ఫస్ట్ x స్క్వేర్ రాసుకోండి, తర్వాత y స్క్వేర్ రాసుకోండి, తర్వాత x ఫార్మేట్ రాసుకోండి, తర్వాత y ఫార్మేట్ రాసుకోండి, తర్వాత కాన్స్టెంట్ 1 + 4 5. నెక్స్ట్ x స్క్వేర్ ప్లస్ దీన్నే టచ్ చేయమని x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రతి టర్మ్ని 4తో మల్టిప్లై చేసుకోవాలి. చెప్పండి, 4 ఇంటూ x స్క్వేర్ 4x స్క్వేర్, నెక్స్ట్ 4 ఇంటూ y స్క్వేర్ 4y స్క్వేర్, నెక్స్ట్ 4 ఇంటూ -2x -8x
4 into minus 4y minus 16y, 4 into 5 20. ఓకేనా? ఇప్పుడు వాల్యూస్ ఎట్ సైడ్ ఎక్కువగా ఉన్నాయి మనకి రైట్ సైడ్ కాబట్టి ఈ టర్మ్స్ని ఇటు సైడ్ తీసుకొస్తాం. అది కూడా ఎక్స్ స్క్వేర్ దగ్గర ఎక్స్ స్క్వేర్ రాసుకుందాం, వై స్క్వేర్ దగ్గర వై స్క్వేర్ రాసుకుందాం. చూడండి, ఫస్ట్ రైట్ సైడ్లో ఉండేది 4x స్క్వేర్, దీని యొక్క టర్మ్ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ప్లస్ ఎక్స్ స్క్వేర్ వస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ 4y స్క్వేర్, దాని టర్మ్ ఇక్కడ ఉంది కాబట్టి రైట్ సైడ్కి వస్తే మైనస్ వై స్క్వేర్. రిమైనింగ్ టర్మ్స్ ఏమన్నాయి? మైనస్ 8x మైనస్ 16y ప్లస్ 20 ఈక్వల్ టు 0. సో 4x స్క్వేర్ తీస్తే ఎంతమ్మా అంటే 4x స్క్వేర్ అంటే 1x స్క్వేర్ అని మీనింగ్, అంటే 3x స్క్వేర్. 4y స్క్వేర్ తీస్తే సబ్స్ట్రాక్షన్ చేస్తే 3y స్క్వేర్. రిమైనింగ్ టర్మ్ మైనస్ 8x మైనస్ 16y ప్లస్ 20 ఈక్వల్ టు 0. సో therefore equation of locus is 3x square plus 3y square minus 8x minus 16y plus 20 equal to 0. This is the answer. Once again I repeated, ఈ క్వశ్చన్లో కొంచెం ట్విస్ట్ నానా. ఏంటంటే ట్విస్ట్ అంటే ఏం లేదు, జస్ట్ ఇక్కడ ట్వైజ్ అనే వర్డ్ వాడాడు. అంటే ఏంది, ఆరిజిన్ నుంచి పీకి యొక్క డిస్టెన్సు ఈ ఏ నుంచి పి యొక్క డిస్టెన్స్కి ట్వైజ్ ఉంటుందంట. ఓకేనా? సో చూడండి, గివెన్ పాయింట్స్లో ఈ పాయింట్ ఇవ్వాలా మనకి, ఆరిజిన్ ఇచ్చాడు కాబట్టి ఇది రాసుకున్నాం. ఇంకో పాయింట్ ఇది ఇచ్చాడు. దిస్ ఈజ్ ద కామన్ పాయింట్. మీకు చెప్పాను ఫస్ట్ క్వశ్చన్లో కూడా, లెట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్. ద కండిషన్ ఏంది ఇక్కడ, ఆరిజిన్ నుంచి పి యొక్క డిస్టెన్సు ఏ నుంచి పి యొక్క డిస్టెన్స్ ట్వైజ్ అంటే మీనింగ్ ఏంది, 2PA అంటే ఓపి ఈక్వల్ టు 2PA లేదా PA లేదా AP ఏదైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ కండిషన్ వచ్చిన తర్వాత స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అంటే ఓపీ స్క్వేర్ ఈక్వల్ టు 2ని స్క్వేర్ చేస్తే 4, PAని స్క్వేర్ చేస్తే PA స్క్వేర్. ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలి, డిస్టెన్స్ ఫార్ములా యూస్ చేయాలి. రూట్ రిమూవ్ చేసేసి మనం రాసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే డిస్టెన్స్ ఓకి పీకి రాసుకుంటాం, OPA రాసుకుంటాం. ఫస్ట్ ఓకి పీకి డిస్టెన్స్ ఈ ఫార్ములా యూస్ చేయాలి. ఓని x1 y1 అనుకుంటాను, వీని వచ్చి x2 y2 అనుకుంటున్నాను. సో x2 మైనస్ x1 అంటే x2 అంటే x, x1 అంటే 0, x మైనస్ 0 హోల్ స్క్వేర్. నెక్స్ట్ y2 అంటే y, y1 అంటే 0, y మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ 4 ఇంటూ PA స్క్వేర్ అంటే పీకి ఏకి, P అనేది కామన్ x2 y2, A అంటే x1 y1, x2 అంటే x, x1 అంటే 1 అంటే x మైనస్ 1 హోల్ స్క్వేర్, y2 అంటే y, y1 అంటే 2, y మైనస్ 2 హోల్ స్క్వేర్. x మైనస్ 0 అంటే, సో అక్కడ 0కి వాల్యూ లేదు కాబట్టి ఓన్లీ xని స్క్వేర్ చేసి x స్క్వేర్. y మైనస్ 0 అంటే 0కి వాల్యూ లేదు కాబట్టి y మైనస్ 0, y కాబట్టి y స్క్వేర్ y స్క్వేర్ ఈక్వల్ 4 ఇంటూ ఏ ఫార్మేట్లో ఉంది a మైనస్ b హోల్ స్క్వేర్. ఇది వచ్చి సేమ్ a మైనస్ b హోల్ స్క్వేర్. ఫార్ములా ఇక్కడ రాశాను మీకు, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2. అప్లై చేయండి అక్కడ. a స్క్వేర్ అంటే x స్క్వేర్, b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1 మైనస్ 2ab, మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 2 ఇంటూ కాన్స్టెంట్తో మల్టిప్లై చేస్తే ఫస్ట్ మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 2 ఇంటూ x మైనస్ 2. ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ అంటే వై స్క్వేర్, బి స్క్వేర్ అంటే ఎంతమ్మా 2 స్క్వేర్ 4, మైనస్ 2ab అంటే మైనస్ 2 ఇంటూ 2 మైనస్ 4 ఇంటూ వై మైనస్ 4. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ దీంట్లో ఉన్న టర్మ్స్ని ఒక ఆర్డర్లో రాసు. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ని, తర్వాత వై స్క్వేర్ని, తర్వాత ఎక్స్ని, తర్వాత వైని, తర్వాత కాన్స్టెంట్ రెండు ఉన్నాయి కాబట్టి 1 + 4 5. సో ప్రతి టర్మ్ని ఏం చేయాలి, రైట్ సైడ్లో ఉన్న టర్మ్ని మల్టిప్లై చేసుకోవాలి. 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 4x స్క్వేర్, 4y స్క్వేర్, 4 ఇంటూ మైనస్ 2x మైనస్ 8x, 4 ఇంటూ మైనస్ 4 మైనస్ 16y, 4 ఇంటూ 5 20. తర్వాత టర్మ్స్ ఎట్ సైడ్ ఎక్కువ ఉన్నాయి, రైట్ సైడ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉన్న టర్మ్స్ని రైట్ సైడ్ పంపిస్తాం. అదిగో ఒక ఆర్డర్లో ఫస్ట్ 4x స్క్వేర్, దాని టర్మ్ రైట్ సైడ్కి వస్తే మైనస్ x స్క్వేర్, తర్వాత 4y స్క్వేర్, దాని టర్మ్ ప్లస్ y స్క్వేర్ రైట్ సైడ్కి వస్తే మైనస్ y స్క్వేర్. రిమైనింగ్ టర్మ్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయి. టర్మ్స్ అని ఎటు వచ్చాయి కాబట్టి ఈక్వల్ 0 రాసుకుంటాం. 4x స్క్వేర్లో మైనస్ 1x స్క్వేర్ని 1 ఉంటుంది ఇక్కడ, 1x సబ్స్ట్రాక్షన్ చేస్తే 3x స్క్వేర్. 4y స్క్వేర్లో ఇక్కడ 1 ఉంటుంది, 1y స్క్వేర్ సబ్స్ట్రాక్షన్ చేస్తే 3y స్క్వేర్. రిమైనింగ్ టర్మ్స్ కామన్, మైనస్ 8x మైనస్ 16y ప్లస్ 20 ఈక్వల్ 0. సో దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఈస్ అది ఈక్వేషన్ సేమ్.
దట్ ఈస్ ద ఆన్సర్.